నెల్లూరు జిల్లాలో మంత్రి పొంగూరు నారాయణ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. జాకిర్ హుస్సేన్ కాలనీలోని శ్రీరామ్ నగర్ పార్కును సందర్శించిన అనంతరం పార్కు అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు చేశారు. అంతేకాకుండా గత ప్రభుత్వం మున్సిపాలిటీలను నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిధులు ఆగిపోయాయని ఆయన తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మహిళా అనుమానాస్పద హత్య కలకలం రేపుతుంది. కరపుడికి చెందిన మీనకు 5 ఏళ్ల క్రితం దిలీప్ అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 3 ఏళ్ల పాప కూడా ఉంది. అయితే మళ్లీ గర్భవతి అయిన మీనా మెడికల్ చెకప్ చేయించుకోవాలని సమీపంలో ఉన్న సోంపేట ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా హత్యకు గురైంది. దీంతో భర్త మహిళను మర్డర్ చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం గ్రామంలో శ్రీ కనకదుర్గ వైన్స్ లో చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఓ వైన్స్ సెటిల్ పగలగొట్టి 50,000 నగదు మద్యం బాటిల్స్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. షాప్ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా పచ్చర్ల గ్రామ ప్రజల సమస్యలపై అధికారులతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సమావేశం నిర్వహించారు. పచ్చర్ల గ్రామం అంటేనే భూమా కుటుంబం గుర్తుకొస్తుందని భేటీ అనంతరం ఆమె అన్నారు. చెంచు ప్రజలను ఐటీడీఏలో చేర్చాలని 2018లో సంబంధిత మంత్రులతో తాను మాట్లాడానని ఆమె గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వారిని పట్టించుకునే నాథుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడు ఉన్నదాన్ని ప్రజల ప్రభుత్వమని త్వరలోనే చెంచు ప్రజలను ఐటీడీఏలో చేరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. బీసీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి బీసీలో బ్యాక్ బోన్ లా ఉన్నారన్నారు. చిత్తూరు నగరంలోని జ్యోతిరావు పూలే బీసీ భవన్ లో నూతనంగా నిర్మించిన అదనపు గదులను ప్రారంభించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సికింద్రాబాద్లోని వారాసిగూడలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఇఫ్తార్ విందుల సర్వమత సౌభతత్వాన్ని చాటుతాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని మతాల ప్రజల సహజీవనానికి ప్రతీకని చెప్పారు. ఇఫ్తార్ విందుకు హాజరు కావడం ఆనందాన్ని కలిగిస్తుందని అన్నారు. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో దుర్ఘటన జరిగి 36 రోజులు గడుస్తుంది. ఇక ఇప్పటి వరకు అందులో చిక్కుకున్న 6 మంది కార్మికుల జాడ ఇంకా కనిపించలేదు. ఇక రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నా ఇప్పటి వరకు 2 కార్మికుల మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. కనీసం మృతుల శవాలనైనా బయటకు తీయరంటూ బాధిత బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ నేతలు, కార్యకర్తలకు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ 42 ఏళ్ల ప్రస్తావం పూర్తి చేసుకుని 43వ సంవత్సరంలోనికి అడుగు పెట్టడం ఆనందంగా ఉందన్నారు. టీడీపీ ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్లో రికార్డు సృష్టించారు. ఆ జట్టు మాజీ ఆటగాడు సురేష్ రైనాను అధిగమించి సీఎస్కే తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇక నిన్నటి ఆర్సీబీతో మ్యాచ్ ఆఖర్లో ధోని మెరుపులు మెరిపించాడు. మొత్తంగా 16 బంతుల్లో అజేయంగా 30 పరుగులు చేశాడు. తద్వారా సీఎస్కే తరపున అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా రికార్డుకెక్కాడు. వైసీపీ నేత ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరోసారి చెలరేగిపోయారు. బిల్లు చెల్లించకపోవడంతో విద్యుత్ కనెక్షన్ కట్ చేసినందుకు విద్యుత్ అధికారిపై చిందులు తొక్కారు. బూతులు తిడుతూ బెదిరించారు. కనెక్షన్ ఎలా కట్ చేస్తారని, ఎవరి ఇంటికి వచ్చి కనెక్షన్ కట్ చేశారో తెలుసా అని బెదిరించారు. ఒక ఎమ్మెల్సీ ఇంటికొచ్చి కనెక్షన్ కట్ చేయడానికి ఎంత ధైర్యమని ప్రశ్నించారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లింలకు మంత్రి నిమ్మల రామానాయుడు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లింలతో కలిసి నమాజ్ చేసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఇఫ్తార్ విందులో ప్రతి ఒక్కరికి మంత్రి రామానాయుడు స్వయంగా వడ్డించారు. ఇక రంజాన్ మాసంలో ముస్లింలతో ప్రతి సంవత్సరం గడపడం తనకు సంతోషంగా ఆనందాన్ని ఇస్తుందన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతికి సంబంధించిన సీసీ ఫుటేజ్ను పోలీసులు పరిశీలిస్తున్నారు. గన్నవరం ఆర్టీఓ చెక్పోస్ట్ వద్ద సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలను అధికారులు చెక్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ ఒంటరిగా బైక్పై హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తూ రాజమండ్రి వైపుకు వెళ్తున్నారన్నారు. అయితే పాస్టర్ది ప్రమాద హత్య అనే కోణంలో విచారణ చేపడుతున్నారని పోలీసులు తెలియజేశారు.
తన పరిపాలనా నైపుణ్యం, ప్రభావవంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తివంతమైన నాయకుడిగా నిలిచారు. ది ఇండియన్ ఎక్స్ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరం జాబితాలో 39వ స్థానంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11 స్థానాలు ఎగబాకి 28వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఎన్టీఆర్ అనే 3 అక్షరాలే తెలుగువారి ఆత్మగౌరవం కోసం తోడగొట్టాయని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఇవాళ మంగళగిరి చెరువులో జరుగుతున్న పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలను సీఎం చంద్రబాబుతో సహా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలుగుదేశం జెండాను చంద్రబాబు ఎగరవేశారు. రాజకీయాల్లో రికార్డులు సృష్టించాలన్నా, ఆ రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఒక్క టీడీపీతోనే సాధ్యమని అన్నారు. అనకాపల్లి జిల్లాలో భారీ పాము కలకలం రేపింది. దేవరపల్లిలో ఏకంగా 15 అడుగుల భారీ పాము పొలాల్లోకి చొరబడింది. దీంతో అక్కడే ఉన్న రైతులు గజగజ వణికిపోయారు. పొలాల్లోకి వచ్చిన ఆ భారీ పాము అక్కడే ఉన్న రైతులను పరుగులు పెట్టించింది. అయితే పొలాల్లో కుక్కలు అడ్డుకోవడంతో తమ పైకి పాము దూసుకొచ్చిందని రైతన్నలు తెలిపారు. వైసీపీ నేతలకు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ సీనియర్ టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దిరెడ్డి అక్రమ నిర్మాణంపైన నిన్న జాయింట్ కలెక్టర్ శ్రీనారాయణ శర్మను అనంతపురం కలెక్టరేట్లో కలిసి ఫిర్యాదు చేశారు. తాము తప్పు చేయకపోయినా వైసీపీ హయాంలో అక్రమంగా అరెస్టు చేసి జైలుకు పంపారని అన్నారు. వైసీపీ నేతల తప్పులపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మయన్మార్, థాయిలాండ్ దేశాలను 2 అత్యంత శక్తివంతమైన భూకంపాలు కుదిపేసింది. నిమిషాల వ్యవధిలోనే చోటు చేసుకున్న భూ ప్రకంపనలతో మయన్మార్, థాయిలాండ్ దేశాలు వణికిపోయాయి. రోడ్లు, వంతెనలు, ఎయిర్పోర్ట్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ఈ విపత్తులో భారీగా ప్రాణ ఆస్తి నష్టం సంభవించింది. ముఖ్యంగా మయన్మార్ ఈ విపత్తుకు తీవ్రంగా ప్రభావితమైంది. తాజా సమాచారం ప్రకారం 2 దేశాల్లో భూకంపం కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1000 దాటిందని అక్కడి అధికారులు తెలిపారు. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గోకుండా కొండల్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందినట్లు భద్రతా దళాలు అధికారులు తెలిపారు. ఈ 3 నెలల్లో 100 మంది మావోయిస్టులను హతమార్చామన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం అమెరికా సుంకాల చర్చల గురించి ఆశావాదం వ్యక్తం చేశారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించారు. ఆయనను చాలా తెలివైన వ్యక్తి అని పేర్కొన్నారు. అంతేకాకుండా మోదీ గొప్ప ప్రధానమంత్రి అని అభివర్ణించారు. టెస్లా బాస్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ సామాజిక మాధ్యమం ఎక్స్ ను విక్రయించినట్లు ప్రకటించారు. తమ సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ఎక్స్ ఏఐకి ఎక్స్ ను $33 బిలియన్ల విక్రయించినట్లు వెల్లడించారు. పార్టీకి తాము వారసులమే కానీ పెత్తందార్లకు కాదని సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం మహానీయుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీని టీడీపీ అని కొనియాడారు. పార్టీ ఆవిర్భావానికి చారిత్రక అవసరం ఏర్పడిందని అన్నారు. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే అధికారంలోకి కావడం ఆషామాషి విషయం కాదని, ఆ ఘనత ఒక్క టీడీపీకే దక్కిందని అన్నారు. యువతను రాజకీయాల్లోకి తీసుకొచ్చిందే ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఇవాళ మంగళగిరిలో జరుగుతున్న పార్టీ 43వ ఆవిర్భావ వేడుకలకు హాజరైన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిందీ చిత్ర పరిశ్రమను చూస్తుంటే ఆందోళనగా ఉందని బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలపై సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శలు వస్తున్నాయని తెలిపారు. భిన్నంగా ప్రయత్నించాల్సిన సమయం వచ్చిందని, కొత్తగా ప్రయత్నించాలనుకునే వారు చాలా తక్కువ మంది ఉన్నారన్నారు. అంతేకాకుండా నటీనటులకు, దర్శక నిర్మాతలకు స్వేచ్ఛ ఉండాలని, అలాంటప్పుడే పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని అబ్రహాం సూచించారు. ఏప్రిల్లో మెగా డిస్పీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. అలాగే మేలో తల్లికి వందనం పథకం ఇప్పిస్తామని స్పష్టం చేశారు. సంక్షేమం, అభివృద్ధి అందరికీ అందిస్తామని సీఎం చెప్పుకొచ్చారు. ప్రస్తుతం జనాభా తగ్గిపోతుందని, మనం జనాభా పెంచుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు అన్నారు. ఇద్దరికీ తక్కువ కాకుండా పిల్లలను కనాలి ఏపీ ప్రజలకు సీఎం సూచించారు.
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తన తల్లిదండ్రుల మతాంతర వివాహం గురించి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబంలో మతం అనేది సమస్య కాదని ఆయన స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులు కూడా మతం విషయంలో ఎప్పుడూ ఇబ్బంది పడలేదని పేర్కొన్నారు. తన తల్లి హిందూ మతంలో, తండ్రి ముస్లింగా పెరిగారని, ఇద్దరూ ప్రేమించి వివాహం చేసుకున్నారని సల్మాన్ తెలిపారు. వారి మధ్య మతం విషయంలో ఎటువంటి ఇబ్బంది లేదని వెల్లడించారు. విశాఖపట్నం 2 టౌన్ పిఎస్ పరిధిలోని ఓ అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. సేవల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి పార్క్ చేసి ఉన్న 13 ద్విచక్ర వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నారు. ఇది ప్రమాదమా లేక దుశ్చర్యమనా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో ఆటవిక పాలనతో పాటు అప్రకటిత ఎమర్జెన్సీ అమలులో ఉందని వైసీపీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూమన కనకరెడ్డి అన్నారు. చిత్తూరులో టీడీపీ అల్లరి మూకల దాడిలో గాయపడ్డ వైసీపీ కార్యకర్త మురళీరెడ్డిని, ఆయన కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న రావణ కాష్టానికి పరాకాష్ట చిత్తూరు ఉదంతమని ఉదాహరించారు. ఈ అంశాన్ని తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఆరా తీశారని ఆయన తెలిపారు. కర్నూలు జిల్లా తేర్నేకల్ గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. విద్యుత్ షాక్కు గురై మృతి చెందిన దళిత యువకుడి శవంతో రోడ్డుపై బైఠాయించి బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు పోయిందని వారు వాపోయారు. ప్రతాప్ మరణానికి కారకులు గ్రామసభ నిర్వాహకులే అని వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కాపులూరు గ్రామంలో దారుణ హత్య జరిగింది. సొంత తమ్ముడే అన్నను అతి కిరాతకంగా నరికి చంపాడు. కుటుంబ ఆస్తి తగాదాలే హత్యకు కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తమ్ముడి వల్ల వాళ్ళ అమ్మకు ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు మందలించారని 6 విద్యార్థులు ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఘటన కోనసీమ జిల్లా గన్నవరంలో చోటు చేసుకుంది. స్కూళ్లకు వెళ్లటం లేదని, అందుకే మందలించామని తల్లిదండ్రులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు డ్రోన్ సహాయంతో పరిసర ప్రాంతాల్లో అన్వేషణ ప్రారంభించారు. అలాగే కొత్తపేట డీఎస్పీ మురళీమోహన్ ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 10 కోట్లతో శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. శ్రీ నూకాంబికాదేవి మహోత్సవాలు ప్రారంభోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దేవాలయ నిర్మాణం, అభివృద్ధి పనులు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వారి చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతుందన్నారు. మెదక్ జిల్లాలోని శనీశ్వరుడి ఆలయంలో మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక పూజలు చేశారు. శనీశ్వరుని దర్శించుకుని తలాభిషేకం నిర్వహించారు. శనీశ్వర దర్శనానికి వచ్చిన మంత్రి దామోదరను ఆశ్రమ పీఠాధిపతి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్తో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో 19 బంతుల్లో 25 పరుగులు చేసిన జడేజా ఐపీఎల్ 3000 పరుగులకు చేసి 100 కంటే ఎక్కువ వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పేముందని ప్రశ్నించారు. మార్కెట్లో అన్ని వస్తువులను ప్రమోట్ చేసినట్లుగానే బెట్టింగ్ యాప్స్ ను వారు ప్రమోట్ చేశారని తెలిపారు. బెట్టింగ్ యాప్స్ నిషేధానికి ఒక చట్టం ఉంటే ఆ చట్టం ప్రకారంగానే అందరూ సెలబ్రిటీలు నడుచుకుంటారని కామెంట్ చేశారు. కృష్ణా జిల్లా పరిధిలోని అత్కూరు భూ కబ్జా కేసులో వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు ఒకరోజు కస్టడీకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను కంకిపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కేసును సంబంధించి వంశీని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీఎం చంద్రబాబుది అభివృద్ధి అజెండా అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీ టీడీపీ పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని అచ్చెన్నాయుడు తెలియజేశారు. కొలికపూడి వ్యవహారంపై ఎంపీ కేసినేని చిన్ని స్పందించారు.
తిరువురు పంచాయతీ అధిష్టానం చూసుకుంటుందని ఆయన అన్నారు. ప్రతి కుటుంబంలోని చిన్నపాటి వివాదాలు సహజమని, అందరి అభిప్రాయాలతో నివేదిక రూపకల్పన చేసేది ఉంటుందని ఆయన సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో పలు కీలక రంగాలపై నిర్లక్ష్యం వహించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి తదితర రంగాలకు పద్దుల్లో కేంద్ర ప్రభుత్వ సగటు కేటాయింపులు, రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులను పోల్చుతూ గణాంకాలను వివరించారు. వేర్వేరు ప్రభుత్వాలు ఒకే తరహా నిర్లక్ష్యం ప్రదర్శించాయంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఖండించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన అస్తవ్యస్తంగా జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. కులగణనలో బీసీపీ జనాభా తగ్గించారని అన్నారు. కుల వృత్తుల వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. 10 ఏళ్ల కాలంలో బీసీల కుల వృత్తులకు తాము అధిక ప్రాధాన్యం ఇచ్చామని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో టీడీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ విగ్రహానికి మంత్రి సవిత నివాళులర్పించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పాలు, బ్రెడ్లను మంత్రి పంపిణీ చేశారు. రాక్షస పాలన పోయి రామరాజ్యం వచ్చిందని ఎంపీ పార్థసారథి అన్నారు. సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలోని ఎంపీ కార్యాలయంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. ఇందులో భాగంగా ఎంపీ పార్థసారథి ఈ వ్యాఖ్యలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గూడూరు అడవుల్లో పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామస్తులు ఉపాధి హామీ కూలీలు అడవిలోకి వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు కోరుతున్నారు. అలాగే పులికి ఎలాంటి హాని తలపెట్టొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రంజాన్, ఉగాది పండుగల సందర్భంగా సభ్యుల సూచనల మేరకు వార్షిక బడ్జెట్ సమావేశంను వాయిదా వేస్తున్నట్లు గుంటూరు ఇన్ఛార్జ్ మేయర్ ప్రకటించారు. త్వరలో మరలా 2025-26 వార్షిక బడ్జెట్ సమావేశం నిర్వహించే తేదీని ప్రకటిస్తామని ఇన్ఛార్జి మేయర్ చెప్పారు. ఈ సమావేశంలో ఇన్ఛార్జి మేయర్, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, కార్పొరేటర్లు, జీఎంసీ అధికారులు పాల్గొన్నారు. మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. దేశమంతా వక్ఫ్ బోర్డు బిల్లుకు మద్దతు పలుకుతున్నారని, ఓవైసీ లాంటి ఎంతమంది వచ్చినా వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆగదన్నారు. మజ్లీస్ పార్టీ అసలైన దేశద్రోహి పార్టీ అని ఆరోపించారు. అతి త్వరలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఆమోదం పొందడం తథ్యమన్నారు. మతం కోణంలో ఆలోచించి దీనిని అడ్డుకోవడం సరికాదని, అలాంటి వారిపై ప్రజలు తిరగబడే ప్రమాదం ఉందన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ వస్తుంది, మీ వడ్లు తీసేయండి అంటూ రైతులపై ఎంఆర్ఓ దౌర్జన్యానికి దిగాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. సొంత పొలంలో ఆరబోసుకున్న వడ్లు తీసేయాలని రైతులకు అధికారులు హుకం జారీ చేశారు. అయితే ఇప్పటికిప్పుడు అంటే కుదరదని రైతులు చెప్పారు. అయినా తమ సొంత పొలంలో వడ్లు ఆరబోసుకున్నామని, హెలిప్యాడ్ కోసం తమ వడ్లు ఎందుకు తీయాలి అంటూ అధికారులను రైతులు నిలదీశారు. కావాలనే అధికారులు వేధిస్తున్నారని రైతులు మండిపడ్డారు. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత జగదీష్ మృతి చెందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జగదీష్ పై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు వారు తెలిపారు. 2023లో దంతెవాడ పేలుడులో సూత్రధారిగా జగదీష్ ఉన్నాడని, ఈ ఘటనలో 10 మంది జవాన్లు, ఓ డ్రైవర్ మృతికి జగదీషే కారణమని అధికారులు వెల్లడించారు. మందు బాబులకు అదిరిపోయే శుభవార్త అదిరింది. ఒక బీరు కంటే మరొక బీరు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు మద్యం దుకాణదారులు. ఈ ప్రకటనతో వైన్స్ వద్ద క్యూ కడుతున్నారు మందుబాబులు. అయితే ఈ బంపర్ ఆఫర్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఉత్తరప్రదేశ్లో ఈ ఆఫర్ ప్రకటించనున్నట్లు వైన్స్ యజమానులు తెలిపారు. అమెరికా, కెనడా మధ్య సుంకాల వివాదం వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రాజకీయాలు, వ్యాపారం సహా ఇతర అంశాలపై చర్చించేందుకు త్వరలో భేటీ అవుతున్నామన్నారు. నేపాల్ రాజధాని కాఠ్మండూలోని కొన్ని ప్రాంతాల్లో రాచరిక అనుకూల నిరసనకారులు రెచ్చిపోయారు. ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేశారు. ఓ టెలివిజన్ ఆఫీసును, పత్రికా కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రాళ్లు రువ్వడంతో పాటు వాహనాలను నిప్పింటించారు. హిమాలయ దేశం నేపాల్లో తిరిగి రాచరికాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్ నెల రాకముందే పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలాడుతున్నాడు. దీంతో రోడ్డు మీదకు రావాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక తెలంగాణలోని ఎండల తీవ్రత మరింతగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రైట్ గా డీటెయిల్స్ చూద్దాం. పార్లమెంట్ లో సరైన చర్చలు జరగకుండా భాజపా అడ్డుకుంటోందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా విమర్శించారు. చర్చలను ఎలాగైనా నిలువారించాలని కేంద్ర ప్రభుత్వం వివిధ వ్యూహాలు పన్నుతోందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియను కేంద్రం చిన్నచూపు చూస్తోందని దుయ్యబట్టారు. గత కొన్ని పార్లమెంటు సమావేశాలను గమనిస్తున్నా ఏ విధంగానైనా చర్చలను అడ్డుకోవడమే వారి విధానంగా కనిపిస్తోందన్నారు. ఏదైనా అంశంపై విపక్షాలు నిరసనలు చేయబోయే సమయంలో వారిని రెచ్చగొట్టడం, విపక్ష నేతలను మాట్లాడకుండా అడ్డుకోవడం కొనసాగుతోందని ప్రియాంక గాంధీ వాద్రా పేర్కొన్నారు. ఎంపీల సాక్షిగా పార్లమెంటు కార్యకలాపాలను ప్రజాస్వామ్య ప్రక్రియలో కొనసాగించకుండా కేంద్రం అడ్డుకోవడం విచారకరమని తెలిపారు. ഞാൻ ഒരു ചോദ്യം നിങ്ങളോട് ചോദിച്ചുകൊള്ളട്ടെ. Do the girls also play soccer? പെൺകുട്ടികളും ഇവിടെ ഫുട്ബോൾ കളിക്കുന്നവരുണ്ടോ? Yes, you also play. You must play. നിങ്ങളും കളിക്കണം. I want to come and watch a girls soccer match. എനിക്ക് വന്നിട്ട് പെൺകുട്ടികളുടെ ഒരു ഫുട്ബോൾ മത്സരം കാണണം എന്നുണ്ട്. And I'm very happy to know that you play as well. നിങ്ങൾ കളിക്കുന്നു എന്നുള്ളത് എനിക്ക് വലിയ സന്തോഷം നൽകുന്ന ഒന്നുകൂടിയാണ്. You know, in my daughter's school, there was no soccer team for girls. എൻ്റെ മകളുടെ സ്കൂളിൽ പെൺകുട്ടികൾക്കുള്ള ഒരു സോക്കർ ടീം ഉണ്ടായിരുന്നില്ല. And when she was 9-year-old, this upset her very much, so she came and complained to me. അവൾക്ക് 9 വയസ്സുണ്ടായിരുന്നപ്പോൾ ഇത് വലിയ രീതിയിൽ അവൾക്ക് ആശങ്കയുണ്ടാക്കി എന്നോട് വന്ന് പരാതി പറയുകയുണ്ടായി. So I said, why are you complaining? You want me to go and ask for you? അതുകൊണ്ട് ഞാൻ ചോദിച്ചു, നീ എന്തിനാണ് എന്നോട് പരാതി പറയുന്നത്? ഞാൻ പോയിട്ട് ഇതിനെ കുറിച്ച് ചോദിക്കണം എന്നാണോ? I said, you do something about it if you're upset about it. അതുകൊണ്ട് ഞാൻ പറഞ്ഞു, നീ അതിനകത്ത് അപ്സെറ്റ് ആണെങ്കിൽ അതിനു വേണ്ടിയിട്ട് എന്തെങ്കിലും ചെയ്യാൻ ശ്രമിക്കൂ എന്ന് പറഞ്ഞു. So she wrote a letter to the principal. അതുകൊണ്ട് അവൾ ഒരു പ്രിൻസിപ്പലിന് ഒരു കത്തയച്ചു. And she made all the girls in her class sign it. എന്നിട്ട് ആ ക്ലാസ്സിലുള്ള എല്ലാ പെൺകുട്ടികളെയും കൊണ്ട് അതിൽ ഒപ്പിടിപ്പിച്ചു. And she took it to the principal and said it's not fair. എന്നിട്ട് Girls should also be allowed to play. എന്നിട്ട് പ്രിൻസിപ്പലിന്റെ മുന്നിലേക്ക് ആ കത്തുമായിട്ട് ചെന്നിട്ട് പറഞ്ഞു, ഇത് നീതിയല്ല, പെൺകുട്ടികളെയും കളിക്കാൻ അനുവദിക്കണം എന്ന് പറഞ്ഞു. So after that, the school allowed girls to play soccer, and their soccer team is very strong, and my daughter and lots of other girls went and played for their school in many tournaments. അതിനുശേഷം ആ സ്കൂള് പെൺകുട്ടികൾക്ക് വേണ്ടി സോക്കർ ടീം ഉണ്ടാക്കി. എൻ്റെ മകൾ ഉൾപ്പെടെ ഒട്ടേറെ കുട്ടികൾ അവിടെ ഫുട്ബോൾ കളിച്ചു. അവർ പോയി പല ടൂർണമെന്റുകളിൽ പങ്കാളികളുമായി. So I'm very happy that all of you are already ahead of that situation, and you're playing sports outside and soccer, and I wish you all the best, especially to the girls. അതുകൊണ്ട് ഇവിടെയുള്ള പെൺകുട്ടികൾ ഇപ്പോൾ തന്നെ അതിനെക്കുറിച്ച് ചിന്തിച്ചുവെന്നും പുറത്ത് നിങ്ങൾ ഫുട്ബോൾ കളിക്കുന്നു എന്നുള്ളതുമെല്ലാം എനിക്ക് വലിയ സന്തോഷം നൽകുന്ന കാര്യമാണ്. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగు సత్తా.